ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో కూటమి విజయం సాధించింది. సో, ఈ 11 నెలల పరిపాలన ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పరిపాలన అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉందండి. హ్మ్. వాస్తవమే. నేను ఇందాక చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు మేము చాలా సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఒకే సమయంలో శాసనసభ్యులుగా ఉండి కింద మీద పడతా వచ్చాం. హ్మ్. నేను గమనించినంత మేరలో ఒక రోజులో ఎక్కువ గంటల పాటు కష్టపడి పనిచేసే సీఎంస్లో చంద్రబాబు నాయుడు హ్మ్. హీ స్టాండ్స్ నెంబర్ 1. హ్మ్. అట్లాగే కొత్త విజన్ ఉన్నటువంటి మనిషి కూడా. హ్మ్. అంటే నేను కొన్ని విషయాలు ఇప్పుడు ఉదాహరణకి నేను ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నప్పుడు హ్మ్. అతని ఇక్కడ సీఎంగా ఉండి హ్మ్. అక్కడ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు హ్మ్. ఢిల్లీ వచ్చినప్పుడు వెళ్ళాం. హ్మ్. చంద్రబాబు నాయుడు వాజ్పేయి గారితో చెప్పాడు, హ్మ్. సార్ ఇదివరకు మన భారతదేశం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మిస్ అయింది. హ్మ్. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేటిక్స్ రెవల్యూషన్ మనం మిస్ కావటం మంచిది కాదు హ్మ్. అంటే అతను విని హ్మ్. అది బాగుంది సజెషన్ అని చెప్పి హ్మ్. జస్వంత్ సింగ్ కన్వీనర్గా హ్మ్. చంద్రబాబు నాయుడిని కో కన్వీనర్గా పెట్టి ఒక టాస్క్ ఫోర్స్ వేశాడు హుహు. ఐటీ మీద. హుహు. వాళ్ళు ఒక 6 నెలలు లోపల దేశంలో వివిధ ప్రాంతాలు పర్యటించి రిపోర్ట్ ఇచ్చారు. హ్మ్. వాజ్పేయి గవర్నమెంట్ ఆమోదించింది. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నాడు కదా, సైబరాబాద్లో విప్రోకి టీసీఎస్కి వాళ్ళందరికీ స్థలాలు ఇచ్చాడు. హ్మ్. 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు అట్లా వాళ్ళందరూ ఎస్టాబ్లిష్ చేశారు. ఆ పర్టికులర్ టైంలో హ్మ్. Y2K ప్రాబ్లం ఉండటం వలన హ్మ్. డెవలప్డ్ కంట్రీస్లో దేవర్ బ్యాడ్లీ ఇన్ నీడ్ ఆఫ్ ఐటీ టెక్నాలజీస్. హ్మ్. మన భారతదేశంలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా బాగా ఉండటం వలన మన వాళ్ళు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. హ్మ్. హైదరాబాద్ సైబరాబాద్ బాగా డెవలప్ అయింది. హ్మ్. అట్లాగే జినోమ్ వ్యాలీ పెట్టాడు. హ్మ్. అట్లాగే అక్కడ మన మెట్టెక్ జోన్ అని చెప్పి వైజాగ్లో పెట్టారు. హ్మ్. అది కూడా మంచి ఆలోచన. ఎందుకంటే ఈ ఫార్మాస్యూటికల్ ఫార్మా రంగంలో వాళ్ళు ఇండివిజువల్గా టెస్ట్ చేయించాలి వాళ్ళ ప్రొడక్ట్ కానీ అంటే విదేశాలు పంపి బోర్డంత ఖర్చు అవుతుంది. అవును. అవును. దాని బదులు కామన్ ఫెసిలిటీ ఏర్పాటు కూడా మంచి ఆలోచనే. హ్మ్. అట్లాగే లోగడ ఈ పార్టీలో స్ప్లిట్ వచ్చి తను సీఎం అయిన తర్వాత హ్మ్. తను ఏంటి అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవటం కోసం, ప్రజల్ని కన్విన్స్ చేయటం కోసం శ్రమదానం, ప్రజల వద్దకు పాలన, జన్మభూమి. ఇట్లా మంచి స్కీములు ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి పెట్టాడు. జన్మభూమి ఇవన్నీ. కానీ తర్వాత వచ్చేటప్పటికి 2014 2019 మధ్యలోనే చాలా మార్పు వచ్చింది. హ్మ్. అంతకుముందు నేను మంత్రివర్గంలో ఉన్నా ఆయన సీఎంగా ఉన్నాడు. ఢిల్లీ సర్వీస్ ఫ్లైట్లో వెళ్ళేవాళ్ళం హ్మ్. ఇప్పుడు కూడా. ముఖ్యమంత్రిగా, మంత్రిగా మీరు. హ్మ్. కానీ 2014, 19లో స్పెషల్ ఫ్లైట్. హ్మ్. విదేశాలు వెళ్ళినా స్పెషల్ ఫ్లైట్. హ్మ్. అంటే ఖర్చు విషయంలో ఒక లావిష్గా ఖర్చు పెడటానికి ఒక ధోరణి వచ్చేసింది. ఓకే. ఓకే. రెండోది ప్రజల్ని ఇన్వాల్వ్ చేయాలి, సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో ఎఫిషియెంట్గా రిసోర్సెస్ని ఉపయోగించాలి అనే ధోరణి నుంచి కొద్దిగా పక్కకి తొలగటం జరిగింది. హ్మ్. 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 రెండోది ఎంతసేపు పోలవరం అమరావతి నాకు 2 కళ్ళు అని చెప్పి మాట్లాడుతూ వచ్చాడు. హ్మ్. వాట్ అబౌట్ బ్యాక్వర్డ్ ఏరియాస్ ఇన్ రాయలసీమ ఆర్ నార్త్ కోస్టల్ ఆంధ్ర? హ్మ్. రెండోది రైతులకి సమస్యలు ఉన్నాయి, హ్మ్. పట్టాదారు పాస్ పుస్తకాలు, ల్యాండ్ ఇష్యూస్. వాటిల్లో సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళది కీలక పాత్ర. హ్మ్. ఆ సర్వే డిపార్ట్మెంట్లో దాదాపు 1200 1600 ఖాళీలు ఉంటే హ్మ్. కేఈ కృష్ణమూర్తి గారు రెవెన్యూ మినిస్టర్గా హ్మ్.
కాస్త కొంతమందిని రిక్రూట్ చేసుకోకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి లెటర్ పెడితే ఫైనాన్స్ మినిస్టర్ యనమల రామకృష్ణుడు అబ్బాయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా గడ్డుగా ఉంది, ఉండాలతో సర్దుకుని మీరు పనిచేయించండి కానీ కొత్తగా 293 మందిని కూడా తీసుకుంటానికి వీలు లేదని రాశారు. ఇప్పుడు ఏం చేశారు, మొత్తం 22 చుక్కల భూముల్లోకి పెట్టేశారు. రైతుల్లో చాలా వ్యతిరేకత వచ్చింది. అధికారి ఒక ఆసామీ పేరులో కానీ, తండ్రి పేరులో కానీ, సర్వే నెంబర్లో కానీ ఒక చిన్న పొరపాటు దొరికినా దానికి రైతు తిరిగి 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 డబ్బులు తగలేసుకుని ఇదయింది. అట్టా ఒక అసంతృప్తి. అట్లాగే రుణమాఫీ చేస్తా ఉన్నాడు రైతులకి, 4-5 విడతలు ఇవ్వాల. ఈ కారణాలన్నిటి తోడు అతడేమో జగన్మోహన్ రెడ్డి ఏమో పాదయాత్ర చేశాడు. ఆల్ సెడ్ అండ్ డన్ ఆంధ్రప్రదేశ్లో తెలుగు ప్రజలలో చిరకాలం గుర్తుంచుకునే మనిషి ఎన్టీ రామారావు గారు. 2 రూపాయల కిలో బియ్యం నుండి, జనతా వస్త్రాల నుండి, పక్కా గృహాల నుండి, హార్స్ పవర్ 50 రూపీస్కి ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఆయన్ని చిరస్థాయిగా ఉండిపోతాడు సూర్యచంద్రరాజులు ఉన్నంతకాలం. అంతకు తక్కువగా ప్రజాభిమానాన్ని పొందిన మనిషి రాజశేఖర్ రెడ్డి. అతను కూడా పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్ గడప ఎక్కగలిగేటట్టుగా ఆరోగ్యశ్రీ పథకం పెట్టాడు. అందులో తప్పు జరిగిందా ఎప్పుడు జరిగిందా వేరు, బట్ వాడు వెళ్ళి హాస్పిటల్లో వైద్యం పొందగలిగిన అవకాశం కల్పించాడు. అట్లాగే ఫ్రీ కరెంటు, ఫ్రీ వ్యవసాయ కరెంటు. అట్లాగే ప్రాజెక్టులు, చంద్రబాబుకి అసలు ప్రాజెక్టుల మీద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు లేదు? అతనికి అగ్రికల్చర్ ఈజ్ నాట్ ఏ ప్రయారిటీ ఇన్ హిజ్ ఎజెండా, ఫార్మర్ ఈజ్ నాట్ ఏ ప్రయారిటీ ఇన్ హిజ్ ఎజెండా. పులిచింతల ప్రాజెక్టుకి మేము బెజవాడలో, నేను ఎంపీగా ఉన్నప్పుడు కేఎల్ భవన్లో మీటింగ్ వేయించి, రైతుల మీటింగు, దానికి పెనుమ కోటేశ్వరరావు గారు వచ్చారు, సన్మూల వెంకటరావు గారు వచ్చారు, బోటూరు హనుమంతరావు గారు వచ్చారు. పులిచింతల ప్రాజెక్టు కడితే తొందరగా జూన్ నెలలోనే రైతులకు నీళ్ళు ఇవ్వచ్చు. అప్పుడు మనం నవంబర్ ఆఖరు డిసెంబర్లో తుఫాన్లు బారిన పడకుండా పంట దక్కించుకోవచ్చు. కాబట్టి 3 సంవత్సరాల పాటు ఎకరానికి ఒక బస్తా కాడికి మనం గవర్నమెంట్కి పెట్టుబడి పెడదాం, సమకూరుద్దాం అని చెప్పి మేము అనుకుని అన్నగారి దగ్గరికి వెళ్ళి చెప్పాం కూడా. అన్నగారు శంకుస్థాపన చేసింది. మరి రాజశేఖర రెడ్డి వచ్చేదాకా ఈయన టేకప్ చేయలే. 9 years సీఎం. 96లో 2 సార్లు చేశాడు వెలుగొండ ప్రాజెక్టు శంకుస్థాపన, మొదలై పెట్టలా. రాజశేఖర రెడ్డి తప్పో ఒప్పో జలయజ్ఞం, ధనయజ్ఞం ఏం జరిగిందో కొద్ది గొప్ప జరిగితే జరుగుండొచ్చు. ఇప్పుడు అది తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా జరుగుతూనే వచ్చింది. కొంతమంది తెలుగుదేశం నాయకులుకి ఏటీఎం లాగా పనిచేసినాయి. అయితే ఆ ప్రాజెక్టులు అతను మొదలు పెట్టకపోతే ఇంకా ఇప్పుడు అప్పట్లో వచ్చేవి కాదు అసలు. పోలవరం కూడా అతను చేసిందే. దానికి అనుమతులు క్లియరెన్స్ అనుమతులు తీసుకురావటం, రిహాబిలిటేషన్, R&R ప్యాకేజీ కూడా ఆ రోజుల్లో అప్పటికి అది టాప్ మంచి ఇదే పెట్టాడు. అట్లా రాజశేఖర రెడ్డి కూడా చాలా మంది హృదయాల్లో ఉండిపోతాడు.